భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లేదా నీ తండ్రి ఇరువురు కుమారులకు ఏకకాలంలో కర్మకాండ జరిపిస్తాడు. కర్మకాండ నీకే జరుగుతుంది. వానరా, ఏ వనమునైతే నీవు ధ్వంసం చేసినావో అదే వనములోని కాకులు, గ్రద్దలు నీ మాంసమును పొడుచుకు తినగలవు. ఈ మర్కటమును మహారాజు సమక్షమున ప్రవేశపెట్టండి. తీసుకురండి. యువరాజు ఇంద్రజిత్తుల వారికి, 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 యువరాజు ఇంద్రజిత్తుల వారికి. మహారాజు లంకేశ్వరులకు జయము. మహారాజా, తమ ఆజ్ఞానుసారం అపరాధిని బంధించి తీసుకొచ్చాను. వత్స మేఘనాథ, మేము నీ నుండి ఆశించినదే జరిగినది. నీ పరాక్రమము సంస్తుతి పాత్రము. ఇదంతయు తమరి ఆశీర్వాద బలమే మహారాజా. వత్స, మిక్కిలి సంతోషముగనున్నది. ఆశీనుడవు కమ్ము.
వానరానికా భయపడుచున్నారు? వీనిలో ఏమి ప్రతిభా పాటవములున్నవి? ఇతడు కేవలము మా సైనికుల్ని వధించుటయే కాక రాకుమారుడైన అక్షయ కుమారుని కూడా వధించినాడు. మహారాజా, ఇతడు చూచుటకు సాధువు వలె ఉన్నాడు కాని వాస్తవానికి ఇతని నిజరూపం ఇది కాదు. ఇతడు మహా మాయావి, అన్ని రకముల కపట విద్యలు నేర్చినవాడు. అందులకే ఇతడు ఎవరి వశము కాలేదు. వీనితో యుద్ధము చేయు సమయమున నేనే విచలితుడనయ్యాను. చివరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదపనే నాకు వశమయ్యాడు. వీని కొరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించితివా? అవును తండ్రి. అయినచో అవశ్యం వీనిని విచారించి శిక్షించవలసినది. చెప్పు వానరా, ఎవరి బలమును చూసుకుని నీవు మా సుందర ఉద్యానవనాన్ని నాశనం చేసినావు? అక్కడ రక్షకులైన మా రాక్షసులు ఏ అపరాధము చేసినారని నీవు వారిని సంహరించినావు? ప్రభు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, దానిని రక్షించుకోవడం ప్రతి ప్రాణి మొదటి ధర్మం. ఆ ధర్మానుసారంగా అత్యంతమైన ఆకలి కొన్నప్పుడు, ఎదురుగా భక్ష్య పదార్థములు ఉన్నప్పుడు వాటిని భుజించుట న్యాయం దృష్టిలోనూ ధర్మం దృష్టిలోనూ ఎటువంటి దోషమూ కాదు. నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి వచ్చాను. ఆ శ్రమ వలన బాగా అలసిపోయాను. ఆకలి కూడా వేసినది. అందువలన అశోకవనములోని ఫలములపై నాకు అధికారము కలదని భావించి ఆరగించితిని. మహారాజా, రాత్రి సమయాలలో వృక్షములు నిద్రించుచున్నప్పుడు ఫలములు మరియు ఆకులు కోయిట వర్జితము. అందువలన నేనా వృక్షములను అటూ ఇటూ కదిపి మేల్కొలిపినాను. అలా కదిపినప్పుడు కొన్ని వృక్షముల వేళ్లు బయటకు వచ్చినవి. ఆ మాత్రానికే తమ సైనికులు నాపై దాడి చేసినారు. గత్యంతరము లేక ఆత్మరక్షణార్థమై వారితో పోరాడవలసి వచ్చినది. మహారాజా, నా మీద దాడి చేయని వారిని నేనేమీ చేయలేదు. కాని ఎవరైతే నా మీద దాడి చేసినారో వారిని మాత్రము సంహరించితిని. అందువలనే తమ పుత్రుడు రాకుమారుడు అక్షయుని పరలోకమునకు పంపవలసి వచ్చినది. మహారాజా, యుద్ధ చింతనతో వచ్చిన వారిని చంపడం అధర్మం కాదు. మా ప్రియపుత్రుడు రాకుమారుడు అయిన అక్షయ్ కుమారుని వధించే సమయములో నీకు మా కీర్తిని గురించిన భయమే లేదా? వానరా, నీవు మా నామమును మా కీర్తిని ఇప్పటి వరకు విని ఉండలేదా? విన్నాను మహారాజా. తమ కీర్తిని, తమరు చేసిన ఘనకార్యములన్నిటి గురించి విన్నాను. తమరు కార్తవీర్యార్జునునితో సలిపిన భీకర పోరాటము గురించి విన్నాను. అదే విధముగా వానరరాజు వాలి తమరిని తన బాహువుల్లో బంధించి 6 మాసాలు తిప్పిన గాథను విన్నాను. తమ వీరోచిత కార్యముల గురించి ఉల్లోకములలోనూ చెప్పుకొనుచున్నారు. మహారాజా, మాయతో సాధువు వేషము ధరించి ఒంటరిగా ఉన్న అసహాయ స్త్రీని చోరుని వలె అపహరించుకుపోవడం తమ వంటి మహావీరులకు తప్ప మరెవరికి సాధ్యపడుతుంది? వానరా! మా సభా మండపమున ఇట్టి దుర్భాషలాడు సాహసమును ఎవ్వరూ చేయలేరు. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. తక్షణమే వీని నాలుకను ఖండించి వేయుము. ఆగండి సేనాపతి. అమాత్య, ప్రహస్త, మా ఆజ్ఞా పాలనలకు మీరు ఆటంకము కలిగించుచున్నారు. మహారాజా, అంతటి సాహసము నేను చేయలేను. తమ ఆజ్ఞ కార్యరూపము ధరించేలోగా తమ ముందు నేనొక విన్నపము చేసుకున్నట్టుకు అనుజ్ఞనివ్వండి. చెప్పువు. లంకేశ్వర, ఇతను సామాన్య వానరము వలె గోచరించుటలేదు. ఇతను లంకకు రావడం సాధారణ విషయము కాదు. ఈ వానర రూపము ఇతని మర్మవేషమును సూచించుచున్నది. ఏలనన్నా ఇంతటి తేజస్సు వానరములలో కనిపించదు. మహారాజా, ఇంద్రుడు పంపగా వచ్చి ఉండవచ్చు, లేదా కుబేరుడు యమవరుణుల దూతయ్యి ఉండవచ్చు, లేక ఆ విష్ణువే పంపాడేమో. ముందుగా ఇది తెలుసుకొనుట ఆవశ్యకము. మహారాజా, అమాత్యులు ప్రహస్తులు లెస్స పలికినారు. ఆ విషయం తెలుసుకోవడం మనకి అవసరం. ఇతనిని ఎవరు పంపినారు, దీని వెనుక ఎవరైనా శత్రువులు లేదా దేవతల కుట్ర ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఆ వివరములన్నీ ఇతని వద్ద లభించవచ్చు.
ఇతను నాలుక ఖండించినచో ఆ అవకాశము చేజారిపోవును. సేనాపతి, ఇతని వద్ద వివరములను సేకరించము. చెప్పుడికితడు నిరాకరించినచో వీరిని చిత్రహింసలకు గురి చేసి వీని పూర్తి వివరములను తెలుసుకోండి. మేము మీ వివేకమును ప్రశంసిస్తున్నాము. సేనాపతి, అమాత్యుని ప్రహస్తుని ఆజ్ఞను పాలించండి. తమరు అంతగా శ్రమించవలసిన అవసరం లేదు మహారాజా. ఆ వివరములను నేనే తెలియజేసేదను. నేను వాయుదేవుని ఔరసపుత్రుడను హనుమంతుడను. నన్ను ఆ విష్ణు భగవానుడు పంపలేదు, ఏ ఇంద్రాది దేవతలు పంపలేదు. నేను ముల్లోకములకు ప్రభు, అమిత తేజస్వి, రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుని దూతను. వారి భార్య సీతామాతను నీవు మాయ చేసి అపహరించుకొచ్చావు. నేను సీతామాత జాడ తెలుసుకోవడానికి, నిన్ను కలవడానికి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను. నేను సీతామాతను దర్శించుకున్నాను. నిన్ను కలవాలనే ఉద్దేశంతోటే నాకు నేనుగా బందీనై ఇక్కడికి వచ్చాను. దేవాసురులు గాని ఏ అస్త్రములు కాని నాపై ప్రభావము చూపలేవు. ఏలననగా బ్రహ్మదేవుడట్టి వరమును నాకు ప్రసాదించినాడు. నా రాకలోని ఆంతర్యం పులస్త్య మహర్షి యొక్క కీర్తి నిర్మలమైన చంద్రునితో సమానమైనది. అట్టి వంశంలో జన్మించి వారి కీర్తికి కళంకం తెచ్చిన ఆ మూర్ఖుడెవరో తెలుసుకోవడం, శ్రీరామచంద్రునితో వైరం పెట్టుకునే సాహసి ఎవరు? వానికి రఘునాథుని శక్తి గురించి తెలియజెప్పడం, హెచ్చరించడం. నీవొక తుచ్చ మానవుని పేరు చెప్పి రావణుడినే భయపెట్టడానికి వచ్చావా? రావణుడు స్వయంగా బ్రహ్మ మరియు పరమేశ్వరుల వద్ద నుండి శక్తులను ప్రాప్తించుకున్నవాడు. నన్నే గరళకంఠునిగా ఊహించుకో రావణ. నా ఉపదేశాన్ని విను వత్స. నేనిచ్చిన శక్తులను, నేనిచ్చిన వరాలను దుర్వినియోగం చేయకు. నీవు ధర్మపూర్వకముగా తపస్సు ద్వారా ఏ శక్తులనైతే నా నుండి పొందావో వాటిని నువ్వు వినమ్రతతో సత్కార్యాలకై వినియోగించు. ఒకవేళ ఆ శక్తుల వల్ల నీలో పాపము, అహంకారము, అధర్మము మొదలైన వాటి ప్రభావం ఎక్కువైతే దానికి అంతిమ పరిణామం ఒక్కటే: వినాశనం, సర్వనాశనం. కనుక ఆ మార్గాన్ని విడనాడి శ్రీరామచంద్రుని శరణు వేడు. ప్రభువు ఒకే బాణంతో మహాబలుడైన వాలిని హతమార్చాడు. ఖరదూషణులను సైన్య సమేతంగా అంతం చేశాడు. తెలుసుకో నాయనా, ఆయన సర్వజగత్తుకు ప్రభువు. ముల్లోకాలలోనూ వారిని జయించగల వారెవ్వరూ లేరు. సమస్త దేవతలు, బ్రహ్మ, నేను కూడా వారి ఎదుట వినమ్రులమై ఉంటాం. కనుక వత్స, ఇప్పటికీ మించిపోయింది లేదు. జానకీదేవిని తీసుకుని ఆ శరణాగత వత్సలుని చరణాలను ఆశ్రయించు. చెప్పల వానరా, ఇది శివభగవానుని మాటలా లేక నీ భ్రమించిన బుద్ధి ప్రేలాపనలా? ఆ! వానరుని వంటి అధమ ప్రాణి రావణునికే గురూపదేశం చేయుటయా? మంచి ఉపదేశము ఎవరిచ్చినా ఆచరణయోగ్యమే. రాజా, నీ రూపము, ధైర్యము అద్భుతము. నీ సాహసము, తేజస్సు అమోఘమైనవి. సర్వలక్షణ సంపన్నుడవైన మహారాజువి నీవు. కేవలం మనోదౌర్బల్యమే నిన్ను వక్రమార్గాన నడిపిస్తున్నది. ఆ మార్గమును విడనాడి సన్మార్గమును ఆచరించు. గుర్తుంచుకో, ధర్మ విరుద్ధ కార్యముల వల్ల అనర్థాలే సంభవిస్తాయి. పాప మార్గమున చరించువానికి సర్వనాశనము తప్పదు. నీ వంటి ప్రాజ్ఞుడికి పరస్త్రీపై వ్యామోహంతో ఆమెను అపహరించి తీసుకురావడం వంటి నీచ కార్యము శ్రేయస్కరము కాదు.
ఈ ఒక్క పాపమే నీ సమస్త శక్తులను, సకల సంపదలను హరించి ఈ లంకా వినాశనానికి దారితీస్తుంది. ఇక ఈ స్వర్ణలంకాపురి రాజ్యంలో ఒక్క కీటకము కూడా బ్రతకదు. మరణించిన వారి ఆత్మలకు తర్పణములు విడుచుటకై ఏ ఒక్కరూ మిగలరు. చాలించు. చాలించుము నీ అసందర్భ ప్రలాపములు. నీ వారి ఆత్మలకు తర్పణములు వదిలే విషయమై ఆలోచించు. మా గురించి ఆలోచించవలసిన అవసరము నీకెంత మాత్రమునూ లేదు. బ్రహ్మదేవుని వరబలము వలన దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో యోని జనితులైన వారి ఎవ్వరి వల్ల మాకు ప్రాణభయము లేదు. ఆ వనములో నరులు, వానరులు లేరన్న సంగతి నీవు విస్మరించుచున్నావు. భగవానుడైన శ్రీరాముడు ఇప్పుడు నరరూపములో ఉన్నాడు. సుగ్రీవుడు వానరుడు. రాజా, చేతులు జోడించి చెప్తున్నాను, శ్రీరామునికి ద్రోహం చేసిన వారిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కాపాడలేరు. రామునితో విరోధం పెట్టుకున్న నీకు అష్టైశ్వర్యములున్నను ఏమి ప్రయోజనము? ఎంతటి గొప్ప మహారాజైనను, సమున్నత సింహాసనం అధిరోహించినను గుణము లేనిచో మర్యాదహీనుడిగానే పరిగణింపబడతాడు. లంకాధీశ్వర, నా పలుకులను సావధానముగా ఆలకింపుము. నీవపహరించి తెచ్చిన సీతామాత నీ పరలోక పయనానికి నాంది అని, రాక్షసకుల నాశనానికి సంకేతమని తెలుసు. సీతామాత రూపంలో మృత్యువును చేజేతులా నీవే నీ వెంట తెచ్చుకున్నావు. లంకేశ్వర, ఇదే నా తుది హెచ్చరిక. లేదంటే మరణానికి సిద్ధంగా ఉండు. నేనే స్వయముగా నీకు మృత్యుదండన విధించగల సమర్థుడను. కానీ నాకు శ్రీరాముని ఆజ్ఞ లేదు. ఏమైనను ఆ గౌరవం శ్రీరామునికే దక్కవలెను. మృత్యుదండన విధించే శక్తి ఎవరికి ఉన్నదో ఈ తుచ్చునకు తెలియజేయము. తక్షణమే వీని శిరస్సు ఖండించము. ఆగండి. మహారాజా, క్షమించాలి. తమరు కోపగించుకోనంటే నాదొక విన్నపము. విన్నవించు. మహారాజా, ఈ వానరుడు దూతగా వచ్చినవాడు. ఇతనిని వధించడము ధర్మవిరుద్ధము. తమరి దృష్టిలో ఇతడు చేసినది తప్పిదమే. తమరు రాజనీతి కోవిదులు. తమ వంటి విజ్ఞులకు ఇది ఉచితము కాదు. పినతండ్రి విభీషణుని అభిప్రాయము మాకు సమ్మతము కాదు. నేను వీనిని దూతగా కూడా అంగీకరించలేను. కారణం, ఇతడు దూత వలె ప్రవర్తించలేదు. ఇతడు శత్రువు వలె మన సైనికులను హతమార్చినాడు. అంతేకాదు, ఒక వేగుల వాని వలె ప్రవర్తించినాడు. చేతికి చిక్కిన శత్రువును లేదా వాని వేగును వదిలిపెట్టుట వివేకవంతుల లక్షణం కాదు మహారాజా. పశ్చాత్తాప పడవలసి వస్తుంది. వీనికి మరణశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంద్రజిత్తు నిక్కము వచించినాడు. పాపులను వధించుటలో ఎటువంటి పాపమూ లేదు. ఈ వానరుడు రాజోద్యానవనాన్ని ధ్వంసం చేయడమేగాక రాజకుమారుడు అక్షయుని, మహాబలుడైన జంబుమాలిని హతమార్చినాడు. ఇతనిని వధించుట న్యాయోచితమే. లంకేశ్వర, దూతగా వచ్చిన వాడిని ఎప్పుడు, ఎక్కడ, ఎట్టి పరిస్థితిలోనూ వధించరాదని సత్పురుషుల ఉవాచ. ఇందులో సందేహం లేదు. ఇతడు చేసినవన్నీ తప్పిదములే. అయినను దూతను వధించుట సముచితము కాదు. ఈ వానరుని వధించడంలో ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇతన్ని పంపిన వారికి మరణదండన విధించవలెను. నీతి ధర్మాల సూక్ష్మాలు తెలిసిన మా అమాత్యవర్యుల అభిమతమేమిటి? మహారాజా, మన్నించండి. దూతకు మరణదండన విధించినట్లుగా నేనెక్కడా వినలేదు. దూత అనుచితముగా ప్రవర్తించిన ఎడల అందులకు వేరు విధములైన పలుశిక్షలు సూచింపబడి ఉన్నవి. అవి ఏవనా అంగవిహీనుని చేయుట, శిరోముండనము గావించుట, శరీరంపై వాతలు పెట్టుట మొదలైనవి. మహారాజా, ఈతడు స్వామి భక్తి పరాయణుడు. సదా స్వామిహితమనే కోరుతూ ఉంటాడు.
ఇతడు శత్రువు వలె మనపై దాడి చేసినా వధించుటకు యోగ్యుడు కాడు. నా దృష్టిలో ఇతనికి మరేదైనా శిక్ష విధించండి. మీ అందరి అభిమతము మాకు స్వీకారమే. కానీ ఈ దుష్ట వానరునకు ఏదో ఒక శిక్ష విధించక తప్పదు. వానరులకు వారి వాలముపై మమకారము ఎక్కువ. అదే వారికి అలంకారం. అందువలన దానికి నిప్పు పెట్టండి. కాలిన వాలముతో ఇతను తన స్వామి వద్దకు వెళ్ళవలెను. అచట ఇతని మిత్రులు మిగిలిన వారు ఇతనిని కాలిపోయిన ఇతని వాలమును చూచి దుఃఖించవలెను. రాక్షసులారా, వీని వాలమునకు నిప్పు అంటించి లంకానగర వీధులలో నలువైపులా తిప్పండి. రాక్షస బాల బాలికలు మండుతున్న వాలముతో ఉన్న ఈ వానరుని చూచి ప్రసన్నులవుదురు. ఇది మా ఆజ్ఞ. విన్నావా? మహారాజు వాడికి మరణశిక్ష విధించాలనుకున్నారు. కానీ మంత్రుల సలహా మేరకు దూతని వధించడం ధర్మ విరుద్ధమని వాని వాలమునకు నిప్పంటించి అంగవిహీనుని చేయమని ఆజ్ఞాపించారు. వానరులకు వారి వాలము మీద మిక్కిలి మక్కువ ఉంటుంది. నిప్పంటిస్తే బాధపడతారు. బాధపడక తోక కాలితే ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాడు. కొట్టించండి. ఆ వానరుడు మహామాయావి. అతని వాలమునకు తైలములో ముంచిన వస్త్రములు చుడుతూ ఉండగా అతడు తన వాలమును పొడవుగా పెంచుకుంటూ పోతున్నాడు. అతడు తన తోకను ఎంతగా పెంచితే అంతగా మంటలు వ్యాపిస్తాయి. ఇంకా విలవిల్లాడతాడు. ఎంత మూర్ఖుడు! ఎంత చెడ్డ కోతి కదా, మూర్ఖంగానే ఉంటాడు. హే అగ్నిదేవా, నేను పతిసేవ నిష్ఠతో చేసిన దాననైతే, నా పతిభక్తి లోపభూయిష్టము కానిదైతే, నేను చేసిన పూజలు వ్రతములు నిస్వార్థములైతే, నా పుత్రుడు హనుమపై నీ ప్రతాపమును చూపించకు. జై శ్రీరామ్!
అయిపోయింది. అన్ని ధ్వంసం అయిపోయాయి. ఆ వానరుడు లంకా నగరానికి నిప్పు పెట్టాడు. భవనాలు, ఇళ్ళు సమస్తం భగభగా మండిపోతున్నాయి. మన ఇళ్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. అవును, పదండి. మన పిల్లల్ని, వస్తువుల్ని కాపాడుకుందాం. పదండి. ఆ కోతి సర్వనాశనం అయిపోతుంది. ఒక్క విన్నపం నాథా. కేవలం ఒక్క దూత ఒంటరిగా వచ్చి లంకనంతటిని అగ్నికి ఆహుతి చేసి వెళ్ళిపోయాడంటే తమరే వాని శక్తిని అంచనా వేయండి నాథా. ఈ శకునం మంచిది కాదు నాథా. నేను తమను వేడుకుంటున్నాను. సీత లంకనంతటినీ సర్వనాశనం చేయడానికే వచ్చినది. ఆమెను తిరిగి శ్రీరాముని వద్దకే పంపివేయండి. సమయము మించిపోలేదు. మండోదరి, వీరపురుషుల భార్యలు ఎన్నటికీ పిరికి మందు నూరిపోయారు. వీరులొకసారి ముందంజ వేసినారంటే వారి లక్ష్యము సిద్ధించేంత వరకు వెనుకంజ వేయరు. లంకేశ్వర, విశ్వకర్మచే నిర్మింపబడిన సువిశాల లంకా సామ్రాజ్యమును దహించిన వానరుడే కాడు. ఒక ప్రళయం, ఝంఝామారుతం, వినాశనమునకు సంకేతం. లంకను విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. అతి స్పష్టముగా తెలియచున్నది. శత్రువు బలమైనవాడు. మనము అప్రమత్తలమై ఉండాలి. లంకేశ్వరుడెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. ఆ మాయావి మర్కటమును సజీవముగా వదిలివేయడమే మేము చేసిన పొరపాటు. అదీను మీ సలహా మేరకు. అందులో ముఖ్యమైన సలహా విభీషణుల వారిదే మహారాజా. ఆయన తన ఇంటిని రక్షించుకోవాలనుకున్నాడు. హనుమంతుడు లంకలో ఉపద్రవం సృష్టించే విషయం విభీషణునకు ముందే తెలిసినట్టుగా మీరు మాట్లాడుచున్నారు. మహారాజా, విభీషణుల వారు తమ సోదరులు. వారికి విరుద్ధముగా ఏమీ చెప్పలేము. ఆలోచించవలసిన విషయం ఏమిటనగా, మహారాజుల వారి భవనము, యువరాజు ఇంద్రజిత్తుల భవనము, అమాత్యగణము ప్రహస్తుడు, అకంపనుడు, కుంభుడు, మహామంత్రి మహాపార్శ్వుడు అందరి విశాల భవనములు అగ్నికీలలకు ఆహుతైపోయాయి. కానీ విభీషణుల వారి భవనము మాత్రము చెక్కు చెదరలేదు. మంత్రిమండలి సందేహము నిరాధారము కాదు తండ్రి.
పినతండ్రి విభీషణుడు మనందరికీ భిన్నముగా ప్రవర్తించడం గమనిస్తూ ఉంటే నాకు సందేహం కలుగుతోంది. పినతండ్రి మనవాడా లేక పరాయివాడా అని. నాయన, విభీషణుని శరీరంలో ప్రవహిస్తున్న అదే రక్తము నీలోనూ లంకేశ్వరుని శరీరంలోనూ ప్రవహిస్తున్నది. అభిప్రాయాల్లో కించిత్ భేదమున్న కారణముగా ఎన్నడూ అతను పరాయవాడు కాదు నాయన. అగ్నికీలలో ఎగిసినా కూడా అశోకవనమునందున్న సీత క్షేమంగానే ఉన్నది. సీతను ఆ వానరుడు రావణుడు కోసమే వదిలి వెళ్ళినాడు. వానరుడు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ అగ్నిదేవుడైనా సరే అటువంటి సాహసము చేయలేడు. మా హృదయంలో స్థానము పొందిన వారిని మా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సాక్షాత్తు అగ్నిదేవుడు కూడా ఇంతకంటే ఏం వినాశనం చేయగలడు మహారాజా? చతుర్ముఖుడైన బ్రహ్మ యొక్క ప్రచండ కోపము మరియు విష్ణువు యొక్క దివ్య తేజస్సు వానర రూపమును ధరించి లంకను అల్లకల్లోలము చేయుటకు వచ్చిందనుకో. అతడు సైనిక స్థావరాలను నాశనం చేశాడు, ఆయుధాగారాలను భస్మం చేసినాడు. సప్తధాతువులతో నిర్మించిన దుర్గమును, 4 వైపులా రక్షణ కోసం నిర్మించిన కుడ్యమును దగ్ధము చేసినాడు. క్షమించండి లంకేశ్వర, కానీ నా ఉద్దేశంలో దీనంతటికీ తమ అనుచిత ప్రవర్తనే కారణమనిపిస్తున్నది. నేడు అలకాపురికి మారుగా నిలిచిన లంక శ్మశాన వాటికగా మారింది. ప్రతి ఇంట ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి, ఆహాకారాలు రోదనలు వినిపిస్తున్నాయి. ఏ స్త్రీనైనా పొందాలని కోరుకోవటంలో ఏ తప్పూ లేదు. కానీ ఆ స్త్రీ కోసం ఎంత మూల్యం చెల్లించటం బుద్ధిమంతుల లక్షణం కాదు మహారాజా. మాల్యవంతా, మీరు మాకు తాతగారు, మేము మీకు గౌరవనిచ్చదము. అంత మాత్రము చేత రాజ్యసభ నియమాలను, శిష్టాచారములను ఉల్లంఘించరాదు. క్షమించండి మహారాజా. భవిష్యత్తులో ఇది పునరావృతం కారాదు. తమ ఆజ్ఞ లంకేశ్వర. ఇంద్రజిత్, విశ్వకర్మకు ఆదేశము పంపు. లంకాపురి నాశనమైనది, అగ్నికీలలకు అంతయు దహనమైపోయినది. దానిని వెంటనే మరలా మునుపటి వలె పునర్నిర్మించవలను. ఈ కార్యములో ఒక్క క్షణము కూడా జాగు చేయరాదు. తమ ఆజ్ఞ తండ్రి. మాతా, అమ్మా, నీవు కుశలమే కదా వత్సా? రావణుడు నీ వాలమునకు నిప్పు పెట్టమని భటులకు ఆజ్ఞాపించాడని వినినంతని నేను చాలా బాధపడ్డాను. నేను అగ్నిదేవుడిని నిన్ను రక్షించమని ప్రార్థించాను. నాకు తెలుసమ్మా, నీ పుణ్యఫలము వలన అగ్నిదేవుడు నన్ను నా వాలాన్ని దహించలేకపోయాడు. అమ్మా, నేను రఘునాథుని కృప వల్ల, నీ ఆశీర్వాదం వల్ల లంకలోని సైనిక బలాన్ని ముప్పతిప్పలు పెట్టాను. లంకాద్వీప బలమైన ద్వారాన్ని, నగర ముఖద్వారాన్ని కూడా ఆహుతి చేశాను. దీనితో వారి వ్యూహరచన, శక్తి బలహీనమైపోతాయి. శ్రీరామచంద్రుని సైన్యానికి నగరంపై ఆక్రమణ జరపడం సులభమవుతుంది. నేను చాటుగా వారి అస్త్రభాండాగారమును చూచినాను. నేడు దానిని కూడా విధ్వంసం చేసి వచ్చినాను. నేను రావణుని కూడా మట్టుబెట్టగలవాడను, కానీ ప్రభువు ఆజ్ఞ లేదు. అమ్మా, ఇక నీవు చింతించకు. నా నుండి ఈ సమాచారం విని శ్రీరాముడు లంకపై దండయాత్ర చేస్తాడు. వారితో పాటు వానరులు, భల్లూకరాజు జాంబవంతుడు, మహారాజు సుగ్రీవుడు, చాలా శక్తివంతమైన రాజులు. వారి సైన్యం ఈ లంకను 4 వైపులా చుట్టుముడుతుంది. ఇక నీవు రావణ సంహారం జరిగిందనుకోమ్మా. నేను వెళ్లే ముందు నన్ను నీవు ఆశీర్వదించు. మారుతి, ప్రభువు నీకు బలాన్ని, గుణాన్ని, బుద్ధి విశేషాలను అనుగ్రహిస్తారు. నీవు అజేయుడవు, అమరుడవు అవుతావు. సదా రఘునాథుని సేవలో చరితార్థుడు అవుతావు.
మాత, శ్రీరాముని సేవకునిగా ఉండమని ఆశీర్వదించి నీవు నా పలుజన్మల కోర్కెను సఫలం చేశావు. ఎంత ఉదారము తల్లి. మాత, నీవు నాకు ఏదైనా ఒక వస్తువు ఆనవాలుగా ఇవ్వు. అది చూస్తే నేను నీ దర్శనం చేసుకున్నానని ప్రభువుకి నమ్మకం కలుగుతుంది. నా వద్ద ఈ సమయాన కేవలం చూడమనే ఉంది. ఇది తీసుకువెళ్ళు. దీనిని చూడగానే ప్రభువుకు నా జ్ఞాపకాలొస్తాయి. తీసుకో. కేవలము ఈ చూడామణి స్వామి సందేహమును తొలగించలేకపోతే, ఎందుకంటే ఇది కూడా మీ మిగిలిన ఆభూషణముల వలె కింద పడినదే దొరకవచ్చుగా. నీవు చాలా తెలివైన వాడివి హనుమా. వారికి ఇంకొక విషయాన్ని తెలియజేయి. వారికి నాకు మాత్రమే తెలిసినది. ఇది వారికి గుర్తు చెయ్యి. ఒకసారి ఇంద్రుని పుత్రుడు జయంతుడు పాయస రూపమున వచ్చి నా పాదమును గాయము చేశాడు. అప్పుడు ప్రభువు చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి వానిపై ప్రయోగించారు. వాడు భయంతో ముల్లోకాలను శరణుజొచ్చాడు. ఎవరూ వానిని రక్షించలేకపోయారు. చివరికి స్వామి చరణాలపై వాలి క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి వాని ఒక కన్ను పెకలించి వదిలివేశారు. వారితో చెప్పు, ఏ సీత కోసమైతే ప్రభువు కాకి అవజ్ఞతను సహించలేకపోయారో ఆ సీతే నేడు రాక్షసుల మధ్య అనేక ఇక్కట్లు అనుభవిస్తుంటే నాటి ప్రేమ ఇప్పుడు ఏమైపోయినది? ఇంకనూ ఆలస్యం చేస్తే నా మృత శరీరాన్ని కూడా వారు చూడలేరు. ఈ రక్కసులు నన్ను ఖండములుగా నరికి ఆరగించెదరు. మాత, ప్రభు శ్రీరామునిపై యాన. నీవు ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకేదైనా జరిగితే శ్రీరాముని ప్రయత్నమంతా వ్యర్థమవుతుంది. నీ గురించి అన్ని విషయాలు చెప్పానంటే ప్రభువు విహ్వలుడవుతాడు. నేను వచ్చేటప్పుడు వారు నాతో అన్నారు, వైదేహితో చెప్పు, మన ఇరువురి ప్రేమతత్వము కేవలం నా హృదయానికే తెలుసు. ఆ హృదయం సదా నీతోనే ఉన్నదని, నా ప్రేమ రహస్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలవని. అమ్మా, ఇప్పుడు చెప్పు, ప్రభువుని అనుమానించడం సముచితమేనా? లేదు హనుమా, అది ఉచితం కాదు. కానీ దుఃఖంలో ఉన్న వారికి ఉచితానుచితాల ప్రసక్తే ఉండదు. నీవు వారితో ఈ మాట చెప్పు, తన మనసులోని ఈ దాసిని మరువవద్దని. నీవు వెళ్ళు, నీ మార్గం సుగమమవుతుంది. నిన్ను వెళ్ళమని చెప్పడానికి కూడా నా మనసు దుఃఖిస్తూనే ఉంది. నీ విచటకు రావడంతో నాలో ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. నీవు వెళ్ళిపోతే మరలా నిరాశలో మునిగిపోయినట్లుగా ఉంటుంది. లేదు మాత, నీవు ఎన్నడూ నిరాశపడకూడదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కొద్ది రోజుల్లోనే శ్రీరాముని సైన్యం లంకను ముట్టడించిందని శుభవార్తను వినగలవు. పార్వతీదేవి నీ వాక్కు ఫలింపజేయుగాక. వెళ్ళు వత్సా, ప్రభువుకు నా నమస్కారములు తెలియజేయి. వెళ్ళిరా. శ్రీరామచంద్ర ప్రభువులకు జయము. ప్రభు, వేగులు శుభ సమాచారమును పంపించారు. యువరాజు అంగదుని నేతృత్వంలో ఏ వానర యోధులు దక్షిణ దిశగా వెళ్ళినారో వారు కిష్కిందకు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున వారు
మా పితామహులకు ప్రీతిపాత్రమైన మధువనమనే ఉద్యానవనములో మధువునంతటిని పహరాదారుల నుండి లాక్కుని తాగేశారు. సంతోషకరమైనది ఏమిటంటే వానర యోధులందరూ ఉత్సాహంగా ఉన్నారు. దీనిని బట్టి వారు జానకీదేవి అన్వేషణలో సఫలీకృతులై ఉంటారు. భగవంతుని దయ వలన నీ పలుకులు నిక్కమగుగాక. శ్రీరామచంద్రునికి 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 శ్రీరామచంద్రునికి. ప్రభు, నా ఊహ నిజమైనది. నిశ్చయముగా వారు సీతాదేవి జాడను కనిపెట్టి ఉంటారు. అన్యదా ఇచ్చిన గడువు దాటగానే వారు నా భయంతో చనిపోయేవారు. ఇలా తిరిగి వచ్చేవారు కాదు. అలా తిరిగి వచ్చిన ఈ విధంగా ఆనందంతో జయధ్వానములు చేసేవారు. శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రునికి. శ్రీరామచంద్రులకు జయము. యువరాజా అంగద, జాంబవంత, హనుమ, సమస్త వానర యోధులారా, మీ అందరి పునరాగమనము సంతసము కలిగించుతున్నది. మీరెల్లరూ కుశలమే కదా? మీరే కార్యమై వెళ్ళినారో ఆ కార్యము సిద్ధించినదా? రఘునందన, తమ కృప వలన ఎల్లరూ కుశలమే. తమ కటాక్షముచే వానరజాతి సర్వత్రా సుఖ సంతోషములతో భాసిస్తున్నది. రఘురామ, తమ కరుణచే తలపెట్టిన కార్యములన్నీ సిద్ధించినవి. హే రఘుకుల శిరోమణి, పవనపుత్రుడు హనుమంతుడు ఒంటరిగా ప్రదర్శించిన సాహస పరాక్రమముల గురించి వర్ణించి చెప్పవలెనన్నా వేనోళ్లు సైతము చాలవు. శతయోజనముల సాగరమును లంఘించి లంకాపురికి వెళ్ళి వచ్చారు. సీతామాతను దర్శించుకుని వచ్చారు. నీవు సీతను గాంచితివా? ప్రభు, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. ఇదంతయు తమ శక్తి ప్రభావమే. దానివల్లనే నేను సీతామాత చరణముల చెంతకు చేరుకోగలిగాను. హనుమా, నీవు సీతను చూచినావా? నిక్కముగా చూచినావా? తను కుశలమేనా? అవును ప్రభు, సీతామాత కుశలమే. నేను ఆమెను దర్శించుకు వచ్చినాను. హనుమా, నా మనసు ఆరాటపడుతున్నది. నీవు ఏ కనులతో సీతను చూచి వచ్చినావో ఆ కనులలోకి సూటిగా చూస్తూ నేను కూడా నా సీతను చూసుకోవాలని. కానీ అది అసంభవం. హనుమా, నీవు సీత వివరములు తెలుపుము. నా సీత ఎలా ఉన్నది? ఆమె ఒంటరిగా ఎలా ఉంటున్నది? తను ఎప్పుడైనా నన్ను తలుచుకుంటున్నదా? ఎప్పుడైనా తలుచుకుంటున్నదా అని తమరు అడుగుతున్నారా ప్రభు? ప్రభు, మాత తమరిని తలుచుకొని క్షణమున్నదా అని అడగండి. శ్రీరామచంద్ర, మాత మరువలేదు. ప్రభు, మాత ఉన్న పరిసరములన్నీ రామనామముతో ప్రతిధ్వనించుచున్నవి. ఆ ప్రాంతములో ఆమె ముత్యపు చిప్పలు ముత్యము వలె అతి పవిత్రముగా ఉన్నది. ఆమె ఏ నేలపై శయనిస్తున్నదో, ఏ ఆకాశము క్రింద వసిస్తున్నదో, ఏ వాయువు శ్వాసిస్తున్నదో ఆ భూమి
ఆ ఆకాశము, ఆ వాయువు సమస్తము రామమయమే. ఆ పరిసరములు అటులుండనిచో నేడు సీతామాత జీవించి ఉండేది కాదు. చుట్టూ భయంకరమైన రాక్షసులు నిరంతరం కావలి కాస్తున్నారు. రావణుని ఆజ్ఞతో మాతను భయభ్రాంతురాల్ని చేస్తున్నారు. తల్లి గ్రీష్మతాపానికి పసిపాడిన పూలబాలవలి ఉన్నది. అదే విధముగా మాత శరీరము కళావిహీనమైపోయినది. తమ కోసం నిమిషమొక యుగంగా నిరీక్షిస్తూ నిరాశకు లోనయ్యున్నది. తనను ఎవరు తీసుకువెళ్ళినారో, ఎచటకు తీసుకువెళ్ళినారో తన జాడ తమకు తెలుసో తెలియదో అని కుమిలిపోతున్నది. ఇదే ఆలోచనతో ఆమె ప్రాణత్యాగమునకు కూడా సిద్ధపడినది. మాతకు నేను సాంత్వన చేకూర్చాను, నమ్మకము కలిగించాను. శ్రీరాముడు మహారాజు సుగ్రీవుని సైన్యంతో కలిసి వచ్చి శీఘ్రమే లంకపై దండయాత్ర జరిపి తమకి విముక్తి కలిగిస్తాడని. స్వామి, మాతను సజీవంగా చూడదలుచుకున్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. లేదు సీత, లేదు. ఇకపై ఎంతమాత్రమూ ఆలస్యము చెయ్యను. పవనపుత్రుడు హనుమంతుని కృప వలన నాకు నీ జాడ తెలిసినది. ఇక నన్ను ప్రపంచంలోని ఏ శక్తి నిలువరించలేదు. ధైర్యం వహించు సీత. నేను వస్తున్నాను. హనుమా, సీత నా కోసం ఏమైనా సందేశం పంపినదా? అవును ప్రభు. మొదట మరిది అయిన లక్ష్మణుని పరుషవాక్యములు పలికినందుకు తనను క్షమించమని చేతులు జోడించి సీతామాత క్షమాపణ కోరినది. తమను కూడా క్షమాపణ కోరుకున్నది. నా చిన్న తప్పిదమునకు ఇంత పెద్ద శిక్ష వేయవద్దన్నది. తమరు ఆశ్రిత వత్సలులని, దీనజనోద్ధరణి తమ ఆదర్శమని, ప్రస్తుతం నాకంటే దీనులెవరుండారని మాత అన్నది. తర్వాత ఆమె ఈ చూడామణిని ఆనవాలుగా పంపుతూ తమతో చెప్పమన్నది. దీనిని తమరు వివాహ సమయంలో ఇచ్చినారని. తరువాత ఆమె తమకు ఇంద్రకుమారుడు జయంతుని విషయం గుర్తు చేయమన్నది. ఒకసారి జయంతుడు వాయసు రూపము ధరించి తన ముక్కుతో పొడిచి మాతను గాయపరిచినాడట. తమరు ఆగ్రహించి చెంతనున్న ఒక దర్భను తీసుకుని అభిమంత్రించి ఒక బాణము వలె వానిపై ప్రయోగించినారట. దాని బారి నుండి తప్పించుకున్నట్టుకై
అతడు ముల్లోకములలోనూ శరణుజొచ్చినాడట. కానీ తమ అమోఘ బాణ ప్రభావము వల్ల ఎవరూ శరణునివ్వలేదు. చివరికి వాడు స్వయంగా తమనే శరణుజొచ్చినారట. తమరు వాని ఒక కన్ను పెకలించి క్షమించినారట. మాత చెప్పినది ఈ సంఘటన కేవలం తమకు మాతకు మాత్రమే తెలుసని. ఇది చెబితే నిజముగానే నేను మాతను చూచి వచ్చినానని, నాపై తమకు నమ్మకం కలుగుతుందని. హనుమా, నీపై పూర్తి నమ్మకమున్నది. నిన్ను నేను నమ్మకున్నచో మరెవరిని నమ్మగలను హనుమా? ప్రభు, జయంతుని కథ చెప్పి మాత రోధిస్తూ ఒక్క మాట చెప్పినారు. నా పతి ఒక వాయసము దుర్మార్గాన్ని సహించలేకపోయినారు. కాని నేడు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నారోనని. లేదు, నేను సహించలేను. ఎట్టి పరిస్థితిలోనూ సహించలేను. నా మదిలోని కలవరము నీకు ఎలా వివరించి తెలుపగలను? మహారాజా సుగ్రీవ, నేడు మన పరివారములోని మంత్రివర్యులను, సేనానాయకులను సమావేశపరిచి లంకపై దండయాత్రకు శీఘ్రముగా నిర్ణయం తీసుకొనవలెను. ఆజ్ఞ ప్రభు. జాంబవంత, అంగద, నేటి రాత్రే సభను ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. హనుమా, నేడు నీవు ఘనకార్యములు చేసినావు. పుడమిలో వేరొకరు అలా చేయగలరంటే ఊహించలేము. ఆ విశాల మహాసాగరమును లంఘించుట కేవలము గరుత్మంతుడు, వాయుదేవుడు, నీకు తప్ప వేరొకరికి సాధ్యము కాదు. నీవు అక్కడికి వెళ్ళి రావణుని అభేద్య లంకానగరిలో నా సీతను కలుసుకుని నాకొక సందేశమును, ఆమె చూడామణిని తీసుకొచ్చి ఇచ్చినావు. నాకేమనిపిస్తున్నదో తెలుసా? సీతను నాతో ఏకము చేసినట్లున్నది. హనుమా, నీవు గాని సీతను అన్వేషించి నాకు చేయూతనియ్యనట్లయితే మా రఘుకుల కీర్తికి కళంకము తెచ్చిన వానికి ఉచిత శిక్ష విధించి సీతను విడిపించకుంటే కేవలము అయోధ్యావాసులకే కాదు, నా పూర్వజులకు మొహం చూపించే యోగ్యత ఉండేది కాదు. నేడు నీవు రఘువంశమును, మా సోదరులిరువురి ధర్మాన్ని, మా కీర్తిని రక్షించుకునే మార్గదర్శకుడవైనావు. నేడు నీవు మహోత్కృష్ట కార్యము చేసినావు. దేవతలు, మనుషులు మరియు మునులు ఏ ఒక్కరూ నేడు నీ వలె నాకు ఉపకారము చెయ్యలేదు. హనుమా, నీవు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను. నేటి నుండి నేను జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను, రుణపడి ఉంటాను. ప్రభు, ప్రభు, లేదు ప్రభు. లే హనుమా, నన్ను మీ చరణాల చెంతనే ఉండనివ్వండి ప్రభు.
స్వామి ఏమి తిలకించుచున్నారు? ప్రభు, ఎవరిపై తమ కృప ఉంటుందో వారికి ఈ ప్రపంచంలో ఏ కార్యము కఠినము కాదు. అందువలనే అసంభవము కూడా సంభవమవుతున్నది. హే కరుణా సింధు, నాకొక వరము ప్రసాదించండి ప్రభు. కృప చూపి నాకు తమపై నిశ్చల భక్తిని ప్రసాదించండి. తథాస్తు. ప్రభు, మనకు చాలా తక్కువ సమయం ఉన్నది. రావణుడు సీతామాతకు 1 మాసము గడువు మాత్రమే ఇచ్చినాడు. అయినను నలకూబరుని శాప కారణంగా అతడు సీతామాత పాతివ్రత్యమునకు ఎటువంటి హాని కలుగజేయలేడు. కాని దుష్ట రావణుడు గడువు పూర్తయిన మరుక్షణం సీతాదేవికి ప్రాణహాని కలిగించవచ్చు. కనుక ఏమాత్రం జాగు చేసినా మన ప్రయత్నములన్నీ వ్యర్థం కాగలవు. రామచంద్ర ప్రభు, తమరు వివేకులు, సర్వజ్ఞులు, సకల శాస్త్రములను ఔపోసన పట్టినవారు. తమరు అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతులు. తమరు సకల దివ్యాస్త్రములను ప్రయోగించగల సమర్థులు. అటువంటి దివ్యాస్త్రములు త్రిలోకముల్లో ఎవరి వద్ద లేవు. తమ వంటి పురుషోత్తములు త్రిభువనముల్లోనూ కానరాడు. ధనుర్విద్యలో మీ ముందు నిలబడగల శక్తి మరెవరికీ లేదు. కనుక రఘురామ, మా అందరి అభీష్టము ఒక్కటే. మా వానర సేనను తమరే ముందుండి నడిపించాలి. మేమందరము మా అమాత్యులతో పాటు తమకు సహాయపడుతూ తమ సమర్థవంతమైన నేతృత్వంలో యుద్ధం చేస్తాం. మహారాజా సుగ్రీవ, ఇంతటి మహావీర యోధులు నా వెంట ఉంటే నేను ఖచ్చితముగా ఆ దుష్ట రావణుని వాని రాక్షస సేనను సంహరించగలను. ఏ సేనాధిపతికైనా శత్రువులపై దాడి జరపడానికి ముందు శత్రువు బలాబలములు, వాని రక్షణ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి. కనుక హనుమ, రావణుని సైన్య పరిమాణము, లంకానగర ముఖద్వార భేదనోపాయము, లంకా రక్షణ రహస్యములు ఇవన్నీ నీవు నీ కళ్ళతో చూశావు. ఆ వివరములన్నీ సభకు వివరించు. ప్రభు, లంకా దుర్గము, దాని రక్షణ ఏర్పాట్లు, దానిని సైన్యము ఏ విధముగా పరిరక్షిస్తున్నది పూర్తి వివరములు మీకు వివరిస్తాను. లంకకు 4 పెద్ద పెద్ద ద్వారములున్నవి.